ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, సృష్టికర్త, కరుణగల దేవ, కృపగల దేవ, బలవంతుడైనటువంటి దేవుడవు, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. బలపరుచుచున్న దేవుడవు, నీకే వందనాలు. ఉదయకాలపు ఆరాధన ద్వారా మిమ్మలను గర్వపరుస్తూ ఉన్నటువంటి ప్రతి కుటుంబము కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. ప్రతి కుటుంబం యొక్క క్షేమాభివృద్ధి కొరకు నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాను. నైనా పరలోక ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిపై నిండుగా మెండుగా అనుగ్రహించమని యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, చిన్న ఆరాధన పుస్తకము నుండి 403వ కీర్తన, జయశీలుడా మా యేసయ్య, జీవించేవాడా మెస్సయ్య, ఈ కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమంలో ప్రవేశిద్దాం. జయశీలుడా మా యేసయ్య, జీవించువాడా మెస్సయ్య. జయశీలుడా మా యేసయ్య, జీవించువాడా మెస్సయ్య. జయమేచువాడా స్తోత్రము, నా ప్రాణ ప్రియుడా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. బలమిచ్చువాడా బలవంతుడా, శక్తినిచ్చువాడా శక్తిమంతుడా, తృప్తినిచ్చువాడా తనయులకు, తృప్తినిచ్చువాడా తనయులకు, ముక్తినిచ్చువాడా మృత్యుంజయుడా, ముక్తినిచ్చువాడా మృత్యుంజయుడా. మాకై మరలా రానుంటివా యేసు, మాకై మరలా రానుంటివా. హల్లెలూయా, హల్లెలూయా. ఆదియు అంతము నీవేగా, రాజుడవు నీవేగా. అత్యున్నతుడా అతి ప్రియుడా, అత్యున్నతుడా అతి ప్రియుడా. ఆత్మస్వరూపి ఆశ్రయుడా, ఆత్మస్వరూపి ఆశ్రయుడా. అనిశము నిన్నే కీర్తింతుము యేసు, అనిశము నిన్నే కీర్తింతుము. హల్లెలూయా, హల్లెలూయా. నీవే దిక్కని నమ్మితిని, నిన్నే గురిగా ఎంచితిని. నీవే మాకు తండ్రివి, నీవే మాకు తండ్రివి. నీకు సమస్తం సాధ్యమే, నీకు సమస్తం సాధ్యమే. నీపై సర్వం మోపితిని యేసు, నీపై సర్వం మోపితిని. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మలను గర్భమున ధరింపబడి కన్యన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినడి
అదృశ్య లోకములోనికి దిగిన నీవు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధ సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియులారా, అందరము అలాగే నిలుచుండి పరిశుద్ధ గ్రంథాలు తెరచి 57వ సంకీర్తన 1 వచనము నుండి 6 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 57వ సంకీర్తన 1 వచన ప్రారంభం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు చొచ్చియున్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశముల నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరువారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొంచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడువుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. అందరము కలిసి 6వ వచనాన్ని చదువుకుందాం. నా అడుగులను చిక్కించుకొనుటకే వారు వలయొడ్డిరి. నా ప్రాణము కృంగి ఉన్నది. నా ఎదుగు గుంట త్రవ్వి దానిలో తామే పడిరి. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అంది ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. 27వ సంకీర్తన 1 నుంచి 7 వచనాలు చదువుకుందాం. అందరూ కూడా నా వెంబడి గట్టిగా స్పష్టంగా చదవాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. 27వ సంకీర్తన 1 వచన ప్రారంభం. యెహోవా నాకు వెలుగును రక్షణ అయ్యున్నాడు. నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్రిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యుద్ధ ఒక వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయొచ్చు బలులు అర్పించెదను. నేను పాడిదెను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా దేవా, ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలో పాల్గొని ఆరాధిస్తున్నటువంటి అందరినీ బహుగా ప్రేమించి మీరు మాకు ఇచ్చినటువంటి నాయన ఈ లేఖన భాగము కొరకు స్తోత్రాలు. ఈ పరిశుద్ధ లేఖనాన్ని ప్రతి ఒక్కరము కూడా నాయన ప్రతిదినం చదవటానికి మీరు చూపినటువంటి నాయన గొప్ప కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, నీ వాక్యాన్ని విత్తుచి ఉంటుండగా నీ సేవకునే మరుగుపరచండి. మా అందరితో కూడా మీరు మాట్లాడండి. యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ప్రతిదినం కూడా ఘనపరుస్తున్నటువంటి
మీకు ప్రభు పేరట శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మన ప్రభు మీతో నిత్యము తోడుగా ఉండునుగాక. ప్రభు సన్నిధిని ఆనందించటానికి మనకి ఇచ్చినటువంటి ఇది ఒక గొప్ప భాగ్యమని మనం తప్పనిసరిగా నమ్మాలి. ఈవేళ 27వ సంకీర్తన 6 వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ 4వ వచనములో ఒక అంశాన్ని మీకు నేను పరిచయం చేస్తూ ఉంటున్నాను. 4వ వచనము 2వ భాగం. నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. నాతో చెబుతారయ్య మాట. 4వ వచనం 2వ భాగం. నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అంశం మీకు అర్థమైంది కదా? అంశంలో మీకు ఏం కనిపిస్తుంది? ఉదయకాలం ఓ మంచి తీర్మానం కనిపిస్తుంది కదా. అటువంటి తీర్మానాలు మీ వయస్సు ఎంతో నాకు తెలియదు, కానీ ఇంత వయసు ఇచ్చినటువంటి దేవునికి, ఆ దేవుని ఎదుట ఇటువంటి తీర్మానాలు ఎప్పుడైనా చేశారా? లేక ఈ ఉదయకాలములో అటువంటి తీర్మానాన్ని చేసుకుంటానికి ఇష్టపడుతూ ఉంటున్నారా? మనం అనేకమైన తీర్మానాలు చేస్తూ ఉంటాం. వాటిలో కొన్నిటిని ఆలోచన చేస్తే ఎవరినో చూచి వారిలాగా మనం ఎందుకు చేయకూడదని కొన్ని తీర్మానాలు చేసుకుంటూ ఉంటాం. నేనంటాను, అటువంటి తీర్మానాలు విలువలేనటువంటి తీర్మానాలు, అవి ఆశీర్వాదం కాని తీర్మానాలు. ప్రియులారా, మీకు వాటిలో కొన్ని అటువంటివి తెలుసు తప్పనిసరిగా. వాళ్ళు అన్నారు కాబట్టి అండి నేనన్నానండి, వాళ్ళు చేశారు కాబట్టి అండి నేను చేశానండి, వాళ్ళు రమ్మన్నారు కాబట్టి నేను వెళుతూ ఉన్నానండి. ఇటువంటివి ఇతరుల కొరకు కొన్ని తీర్మానాలు చేస్తూ ఉంటాం. ఇట్స్ క్వైట్ యూస్లెస్. కానీ కొన్ని తీర్మానాలు ఉన్నాయి ప్రియమైన బిడ్డలారా. ఆ తీర్మానాలు చాలా ఆశీర్వాదకరమైనవి. ఆ ఆశీర్వాదాలు ఎంతో దీవెనకరమైనటువంటివని నేను మరీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. లోకములో ఎవరినో చూచి ఎవరి కొరకో చేసే తీర్మానాలు కొన్ని కష్టాలు, కొన్ని నష్టాలు కూడా కలుగు చేస్తూ ఉంటాయి ప్రియులారా. కానీ రైట్ వేలో మనం సరి అయిన మార్గములో, సరి అయిన పరిస్థితుల్లో, సరి అయిన కార్యక్రమాల కొరకు మనం తీర్మానాలు చేసుకుంటూ ఉంటాం. ఇట్స్ సో గుడ్ అండ్ ఇట్స్ సో బ్లెస్సింగ్. అవి చాలా మంచివండి, చాలా ఆశీర్వాదకరం ప్రియులారా. నీవు ఎవరినో చూచి నువ్వు తీర్మానం చేసుకోవద్దు. చేయలేనిటువంటి వాటి కొరకు తీర్మానం చేసుకోవద్దు. పెద్దలు చెబుతూ ఉంటారు, పులిని చూసి నక్క వాత వేసుకుందట. కొంతమంది చేసుకునే తీర్మానాలు వారికి లాభం తప్ప నీకు మాత్రం లాభం కాదు ప్రియులారా. కానీ ఉదయకాలములో ప్రభు సన్నిధిలో ప్రభు వైపు చూద్దాం. ఈవేళ ఈ తీర్మానం ఏమై ఉన్నదో నీకు తెలుసా? నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఏంటండి తీర్మానం? నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచు ఉన్నాను. ఎంత గొప్ప తీర్మానం అండి! ఎంత గొప్ప తీర్మానాన్ని ఇక్కడ భక్తుడు మరి చేసుకుంటూ ఉన్నాడు. మనము
నిన్నటి వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు 26వ సంకీర్తనలో 8వ వచనములో ఒక చక్కటి తీర్మానాన్ని చూచాం. ప్రేమించుట. ఎవరిని ప్రేమించుట? దేవునిని ప్రేమించుట, దేవుని మందిరాన్ని ప్రేమించుట, తేజోమహిమ నిలుచు స్థలాన్ని ప్రేమించుట ఒక గొప్ప తీర్మానం. మరలా ఈ ఉదయకాలములో భక్తుడు మరి యొక్క తీర్మానాన్ని ఆయన చేసుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఆ తీర్మానం ఏంటో తెలుసా? ఇక్కడ చక్కటి మాట ఆయన మరి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. చక్కటి తీర్మానం. నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవుని మందిరములో ఎంత కాలము, ఎంత వరకు, ఎంత సమయము నివసించాలని అతడు తీర్మానం చేసుకుంటున్నాడు. జీవిత కాలమంతా. నేను తీర్మానం చేసుకున్నానండి. మంచిదే. ఏం తీర్మానం చేసుకున్నావు దేవుడికి? నాకు ఉంటే నీకు ఇద్దారనుకున్నానండి. నేను ఒకవేళ రాగలిగితే మీ దగ్గరకు వద్దారనుకున్నానండి. నా సంగతి నీకు ఏం తెలియదు ఏంటండి, మీకు అన్నీ తెలుసు కదా, ఏది కొరమరిగా ఉండదని యేసుబాబుకి ప్రసంగం చేస్తాం మనం. ఉంటే దేవునికి ఇవ్వటం, వెళ్ళగలిగితే దేవుని దగ్గరికి వెళతాం. కొంతమంది దేవా ఇదిగో మాట్లాడలేని పరిస్థితుల్లో నన్ను చక్కగా ఆరోగ్యం ఇచ్చి మాట్లాడిస్తున్నావు, నీ కొరకు వాక్యం చదువుతాను, ప్రార్థన చేస్తాను, పాటలు పాడతాను అని తీర్మానం చేసుకుని కొంచెం రోజులు పాతబడిపోయిన తర్వాత ఆరోగ్యంలో సీనియారిటీ వచ్చి చేసిన తీర్మానాన్ని మర్చిపోయాను. నేను అలాగే అన్నానేటి, వెళ్ళినప్పుడు పాడతానన్నాను, ఇచ్చినప్పుడు చదువుతానన్నాను. ఎస్కేపిజం. ప్రియులారా, వద్దు. అటువంటి తీర్మానాలు యేసయ్య నిన్ను నన్ను అడగటం లేదు. మనం తీర్మానం చేసుకుంటే తీర్మానానికి కట్టుబడి ఉండాలి. భక్తుడు అంటున్నాడు, నో టైం లిమిటేషన్, నో టైం బాండ్. ఎంతవరకు అంటున్నాడు ఇక్కడ? నా జీవిత కాలమంతయు అంటే నేను ఎంతవరకు భూమి మీద నీవిచ్చిన ఆయుష్కాలముతో బ్రతికి ఉంటే, నేను బ్రతికినంత కాలము కూడా నీ మందిరములో నేను నివసిస్తాను. హౌ బ్యూటిఫుల్! ఎంత గొప్ప మాట అండి. ప్రభువాన్ని నడవగలిగితే, ఇవ్వగలిగితే కాదు, ప్రభు యొక్క సన్నిధిలో మొండిగా మాట్లాడితే, ప్రభువా నీవు నాకు ఆరోగ్యం ఇస్తే చస్తానైనా బ్రతుకుతానైనా నీ దగ్గరకు నేను వస్తాను. అది తీర్మానం. వద్దారనుకున్నానండి, బండి లేదండి, కారు లేదండి, చినుకులు వస్తాయేమో అనుకున్నానండి, మబ్బేస్తాదేమో అనుకున్నానండి. డోంట్ సే సచ్ కైండ్ ఆఫ్ కాక్ అండ్ బుల్ స్టోరీస్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం మనుషులతో కాదు తీర్మానం చేస్తూ ఉంటా. ఎవరితోటండి? జీవము కలిగిన దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుంటూ ఉన్నాం. దేవుడు మనకు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు, దేవుడు మనకి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నీ దగ్గర ఏముందో ఏది లేదో యేసయ్యకు తెలియదా? నువ్వు నడవగలవో నేను నడవలేనో యేసయ్యకు తెలియదా? అసలు నిన్ను ఎవరు తీర్మానం చేసుకోమన్నారు? ప్రియులారా, దేవుని యొక్క వాక్యం సూటిగా మాట్లాడుతుంది. భక్తుడు అంటున్నాడు, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేని కొరకు ప్రియులారా? దేని కొరకు? ఇంటిలో ఉండొచ్చు, లేకపోతే ఎక్కడైనా ఉండొచ్చు. ఎందుకు ఈ ప్రత్యేకమైనటువంటి తీర్మానం? భక్తుడు తాను చూచిన అనుభవిస్తున్నటువంటి ఆ గొప్ప దేవుని యొక్క కృప జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ పై లైన్కి వెళ్ళినప్పుడు యెహోవా ప్రసన్నతను చూచుటకు, యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానము చేయుటకు.
దేవుని ఆలయములో దేవుడున్నాడు, ఆయన ప్రసన్నత ఉంది. ఒకవేళ నీకేదైనా డౌట్ వస్తే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 వచనం నుంచి 6 వచనాలు చదువుతావా? అక్కడ ప్రవక్త అనుభవాన్ని పొందాడు. మందిరము యొక్క లేక ఆలయములో ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన అంగీ అంచులట ఆలయములో నలుమూలలో నింపబడి ఉన్నాయి. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు. వారట పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానాలు చేస్తూ ఉంటే గడప కమ్ములు పునాదులు వణుకుతూ ఉన్నాయట. ప్రియులారా, మనకు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడేటప్పుడు మాత్రం సౌండ్ సిస్టమ్ బాగా పనిచేస్తూ ఉంటుంది. ఏమండి, వాల్యూమ్ దానికి రైజ్ అయిపోతూ ఉంటుంది. ప్రభువుని స్తుతించడానికి మాత్రం పెదాలే కలుగుతాయి, ఎందుకంటే వాల్యూమ్ దానికి అదే కంట్రోల్ అయిపోతుంది. ఏదో పాపం అనుకుంటాం. పాట పాడటానికి సిగ్గు, ప్రార్థన గట్టిగా చేయటానికి సిగ్గు, సాక్ష్యం గట్టిగా చెప్పడానికి సిగ్గు, పైగా కవరింగ్ ఏంటో తెలుసా? నాకు సిగ్గండి. మరి దేంట్లో సిగ్గు లేదు నీకు నాకు? దేవునికి అయిష్టమైన కార్యాలు చేయటానికి, మాటలు మాట్లాడటానికి, దేవునికి అయిష్టమైనటువంటి ప్రాంతాల్లో తిరగటానికి అప్పుడు ఈ 2 అక్షరాలు గుర్తు రావటం లేదా? కష్టంగా ఉంది కదా వాక్యం. ప్రియులారు, ఇది ఎవరి కొరకు కాదు. జాగ్రత్త, దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఓ మంచి తీర్మానం చేసుకుందామండి. దేవుని కొరకు బ్రతికితే పెద్దలు అంటారు కదా, 6 మాసాలు హంసలా బ్రతకాలి. కాకులు కూడా బ్రతుకుతాయట కలకాలం. పొరపాటున వచ్చి మన ఇంటి మీద వాలినా, వాకిటిలో వాలినా ఏమంటామండి? దాని ప్రేమతో పిలుస్తావా? ఎటువంటి మాటలు మాట్లాడి దాన్ని చెదరగొడతామని తెలుసు కదా. మన జీవితాలు కూడా అదే. దేవునికి అయిష్టము హేయకరమైనటువంటి మార్గాల్లో నడిస్తే మన బ్రతుకు కూడా కాకిల 110, 120, 125 ఇయర్స్ మనం చేసుకున్న దానివల్ల ఫలితం. దేవుని బిడ్డలారా, కొంతమంది కొరకు అంటారు, బ్రతికిన కొద్ది కాలం వల్ల రాజు ఎలా బ్రతికాడండి. చాలండి ఆ మాట. మంచి తీర్మానం చేసుకుందామా? యెహోవా ప్రసన్నతను చూడటానికి 2వది ఆయన ఆలయములో ధ్యానం చేయాలి. దేవుని యొక్క వాక్య ధ్యానాలు చేయాలి, ప్రార్థనలు చేయాలి, పశ్చాత్తాపం పొందాలి, మారు మనసు పొందాలి, దేవుని యొక్క సన్నిధిలో దేవుని స్వరాన్ని వినాలి, దేవుని దర్శనాలు పొందుకోవాలి. ఏవండి, సమూయేలు మొదటి గ్రంథంలో హన్నా ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు దైవస్వరం వినలేదా? దేవుని యొక్క సన్నిధిలో సమూయేలు 3వ అధ్యాయం మొదటి గ్రంథంలో ఆయన పండుకున్నప్పుడు 1వ అధ్యాయం 3వ వచనంలో సమూయేలు దేవుని స్వరాన్ని వినలేదా? మనం దేవుని మందిరానికి వెళ్ళటం అట. 2వ అంశం, ఆయన వాక్యాన్ని ధ్యానము చేయటానికి. నా జీవిత కాలమంతా యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఎంత చక్కటి మాట ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు, మనం చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో 5వ వచనంలో అంటాడు, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. దేవుని యొక్క వాక్యం ముగింపులు జీవిత కాలమంతా వ్యర్థమైపోతుంది. దినాలు, సంవత్సరాలు సాగిపోతూ ఉన్నాయి. ఏమండి, కానీ జీవితంలో ఏదైనా ఒక మంచి తీర్మానాన్ని చేసుకున్నామా? ఆలోచన చేద్దాం. తీర్మానాలు చేసుకుంటామండి. పిల్లల విషయాల్లో, ఆస్తుల పంపకాల విషయాల్లో,
వారికి ఏమిద్దాం, ఏ విధంగా మనం పంపకాలు చేద్దాం, ఏది కొందాం, ఇటువంటి తీర్మానాలు చేద్దాం. నేను బ్రతికుంటుండగానే కదా. కానీ మంచిది ఇవన్నీ కూడా, అన్నిటికన్నా మంచిది, అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది మన బ్రతుకు కాలం అంతా దేవుని యొక్క మందిరములో, గుడారములో మనం నివసించటానికి, ఆయన వాక్యమును ధ్యానం చేయటానికి తీర్మానం చేసుకుంది. అటువంటి దేవుని యొక్క సన్నిధిలో మంచి తీర్మానాలు చేసుకొని, ఆ తీర్మానాలు దేవుని సన్నిధిలో దేవుని కొరకు నిర్వర్తించడానికి దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలయ్యా. దేవా, ఈ ఉదయకాలం మాతో మాట్లాడారు. దేవా, మీరే వాక్యాన్ని నాయనా మాకు ప్రకటన చేశారు. మా జీవితాలు విలువలేనివి, అనవసరమైనటువంటి తీర్మానాలు ఎన్నో చేసుకుంటాం. కానీ నీ సన్నిధిలో నివసించగలిగిన, ధ్యానము చేయగలిగిన తీర్మానాలు చేసుకుంటాం మాకు నేర్పించు. నీ కొరకు జీవించటం మాకు నేర్పించి. ఇంతవరకు లోకం కొరకు, కుటుంబం కొరకు ఎన్నెన్నో తీర్మానాలు చేసుకుంటున్నాం. కానీ ఆ తీర్మానాలు నిర్వర్తించలేక పూర్వమే మేము గతించిపోతున్నాం. కానీ నీవిచ్చిన ఆయుష్కాలం నీతో నివసించటానికి, నీ మందిరములో నివసించటానికి, నీ ప్రసన్నతను చూడటానికి, నీ వాక్యాన్ని ధ్యానం చేయటానికి, మంచి తీర్మానాలు చేసుకుంటానికి మనసును పుట్టించు. స్వదేశం, విదేశాల్లో ఉన్నటువంటి కుటుంబాలు దీవించు ప్రభువా. ఇదిగో తండ్రి, కరోనా వైరస్తో ఎంతోమంది నా ప్రభువా బాధింపబడుచున్నారు. విడుదల చేసి స్వస్థపరచు. అనేక రకాల వ్యాధి బాధల చేత అనేక మంది నాయనా ఇదిగో తండ్రి తమ ప్రియులను కోల్పోతున్నారు. వారందరిని ఆదరించు, ధైర్యం కలుగుచ్చే ప్రభువా. ఇదిగో తండ్రి నాయన, వారి యొక్క యవనస్తులు వారి విద్య, ఉద్యోగ, వివాహాల కొరకు ప్రార్థిస్తున్నాం. నీట్ ఎగ్జామ్లో సెలక్షన్ కొరకు ప్రార్థిస్తున్నాం. సచివాలయ ఉద్యోగాలు సెలక్షన్ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభువా, సంతతి కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాల సత్సంతానం కలుగు చేయండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలు పరలోకపు ఆశీర్వాదాలతో నింపండి. అలాగనే ప్రభువా ఇదిగో తండ్రి, ప్రభుత్వం కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేస్తాం. దినమంతయు కూడా తోడుగా ఉండండి. ఆరాధిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి పంపించండి. యేసు ప్రభు దివ్యనామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చనుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా అయిన దినాహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేస్తున్న వారిని క్షమించున్న ప్రకారముల అపరాధము క్షమించము. శోధనలో నిత్యక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవెయ్యున్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఉదయకాలపు ఆరాధనలో ప్రభుని గనుపరుస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుడు సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. నేటి కార్యముల్ నేడి చేయగా, సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభో. నేటి కార్యముల్ నేడి చేయగా, సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభో. దేవ కావవే నేడు మమ్ములన్, నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.